హాయ్ అండి. ఈరోజు మార్గశిర గురువారం కదా, అందుకని చెప్పేసి నేను తెల్లవారుజాము లేచానండి. అన్ని రకాల పూలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. నేను వచ్చేసి ఇలాగ పసుపు క్లాత్ వేసుకుని పైన పీటకం పెట్టుకుని అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను. ఇకపోతే నేను ఫోటో తెచ్చుకున్నానండి. అదే ఇలా విష్ణు లక్ష్మీదేవి ఫోటో, దంపతులు కలిసిన ఫోటో తెచ్చుకున్నాను కదా, ఈరోజే మొదటిగా నిలబెట్టుకున్నాను అనమాట. ఇక లక్ష్మీదేవి ఫోటో మా ఇంట్లో ఉంటే అమ్మవారిని కూడా పెట్టుకున్నాను. ఇలా అష్టోత్తరాలతో అన్నీ చేసుకున్నాను. ఆవు పాలు నైవేద్యం కింద పెట్టుకున్నాను. ఆవు పాలు, ఆవు నెయ్యితో నేను క్షీరదీపం పెట్టుకున్నానండి. ఇక వచ్చేసి నేను ఐశ్వర్య దీపం, ఉప్పు దీపము, ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను. చామంతి పువ్వులవి, గులాబీ పువ్వులతో, పారిజాత పువ్వులతో నేను ఇట్లా అమ్మవారిని చాలా బాగా అంటే బాగా దర్శించుకున్నాను. అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరము అన్నీ కూడా చేసుకున్నాను. తామర గింజల దండకు కూడా పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారిని ఇలా కలశం కింద నేను బియ్యం వేసి యాలకులు, మన్న మొత్తం అన్ని రకాలతో అమ్మవారిని ఆసనం కింద కూర్చోబెట్టుకున్నాను. ఇటు వచ్చి కలశం పెట్టుకున్నానండి. నీళ్ళు వేసుకుని అందులో అన్ని రకాలు వేసుకుని పచ్చికర్పూరము, జవ్వాది మొత్తం అన్ని వనమూలికలు అన్నీ వేసుకుని ఇట్లా పీచుతో ఉన్న కాయ పెట్టుకోవాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాను. నాకు వెండి పూలు ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అలంకరించుకున్నాను అనమాట. ఇలా వచ్చేసి వెండి పట్టీలు, చుట్లు అవి తీసుకున్నాను కదా, అవన్నీ ఈరోజు అమ్మవారికి దర్శించుకున్నాను. నాకున్న బంగారు వస్తువులు అమ్మవారికి ముందుగా పెట్టుకున్నాను అనమాట. అమ్మవారి పెడితేనే కదండి మనకు ఎంతో సంతోషం. మళ్ళీ మనకు కలగాలంటే మన వస్తువులు అమ్మవారికి పసుపు నీళ్ళల్లో, ఆవు పాలలో నేను శుద్ధి చేసుకుని అమ్మవారికి, అయ్యవారికి ఇట్లా నాకున్న వస్తువులను అలంకరించుకున్నాను. ఈరోజు మా వారు గాజులు కూడా తెచ్చారండి. గాజులు కూడా పెట్టుకున్నాను. కుంకుమ, పసుపు కూడా అమ్మవారికి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు అయితే నైవేద్యంగా నేను లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో నేను చక్కెర పొంగల్ చేసుకున్నానండి. కొంచెం కిస్మిస్లు వేసి దాంట్లో కొంచెం తేనె వేసి ఇట్లా పెట్టాను. యథావిధిగా నేను చలిమిడి వడపప్పు పెట్టేసుకున్నాను. ఇకపోతే లక్ష్మీదేవి కట్టండి పచ్చిశనగపప్పు అంటే చాలా ఇష్టమట. అది ఉడికించి బెల్లం వేసి నైవేద్యం కింద పెట్టాలన్నారని చెప్పేసి ఇట్లా పెట్టానన్నమాట. ఇక నైవేద్యం పెట్టిన తర్వాత మంచినీళ్ళు కూడా పెట్టాలి కదండి, అందుకని చెప్పేసి ఇక్కడ మంచినీళ్ళు పెట్టాను. ఫైనల్లీ వచ్చేసి ఇలా చాలా అంటే చాలా బాగా అలంకరించుకున్నాను. ప్రస్తుతానికి కొంచెం అన్నీ చదువుకున్నాను అనుకోండి. కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చేసుకోవాలి, కానీ ముందుగా మీకు పూజ ఒకసారి చూపిందామని చెప్పేసి చూపిస్తున్నాను. స్తోత్రాలు కూడా చదివేసిన తర్వాత మంగళహారతి ఇచ్చేస్తాను. ఇకతో నా పూజ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్.